హాయ్ హలో అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మనము ఈరోజు వంటలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు మాట్లాడుకుందాము. మన సబ్స్క్రైబర్లు కొంతమంది జ్యోతి అనే అమ్మాయి నేను పెట్టిన ప్రతి వంటని చూసి స్పందిస్తూ ఉంటుంది, కామెంట్ రాస్తూ ఉంటుంది. మీరు చేసిన ప్రతి వంట చాలా బాగుంటుంది మేడం. మరి సొరకాయ గోంగూర వండి పెట్టినప్పుడు నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు, చాలా బాగుంది, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మేడం అని చెప్పి పెట్టారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్స్ తల్లి. నీకు నన్ను అలాగే మీరు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ. మనం చేసుకునే వంట ఏంటంటే సుజీ రవ్వ, అది బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, దాంతో హల్వా చేసుకుందాము. దాన్ని ప్రాసెస్ చూద్దాం. మనం వంటగదిలోకి వెళ్దాం రండి. దీంట్లోకి ఇదిగోండి, నేను ఈ కప్పు రవ్వ తీసుకున్నాను. ఈ కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని ఇట్లా పక్కన మళ్ళీ కాసుకోవాలి. కాగిన నీళ్ళని దీంట్లో పోసుకుందాం. రవ్వలో చూపిస్తాను ఒకసారి మీకు. ఇదిగోండి, నెయ్యి అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో. 1.5 లీటర్ పాలు తీసుకుంటాను. ఆ పాలల్లో వచ్చిన నెయ్యి ఇది కమ్మన సువాసన వచ్చింది. ఒరిజినల్ గేదె పాలు తీసుకొస్తారు మాకు. ఆ గేదె పాలలో నుంచి వచ్చిన నెయ్యి ఇది. అంటే మీకు వాసన తెలియదు కదా, నేనైతే చూసి చెబుతున్నా. అసలు మామూలుగా గుమ్మగుమ్మలు ఆడిపోవట్లా, కమ్మన వాసన వస్తుంది. చూడండి, ఒక 4 స్పూన్లు వేసుకుందాము. రవ్వ పోసుకుందాం. ఇది మీడియంలో పెట్టుకుని వేపుకోవాలి. ఒకసారి చూడండి. ఇవ్వండి, రవ్వ ఎంత అయితే తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి. 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను నేను. ఇవ్వండి, పంచదార నేను ఒక 2 టీ స్పూన్లకి ఆపాను, ఎందుకంటే స్వీట్ ఎక్కువ అవుతుందంటే దీనిలో ఆపాను. మీరైతే స్వీట్ చూసుకొని మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. ఇదిగోండి, కొంచెం కాచి పెట్టుకున్నాను వాటర్ని. కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకుందాము. కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారండి. నేనైతే ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫుడ్ కలర్ అంత మంచిది కాదు. పసుపు వేసుకోవచ్చు, కొంచెం లైట్గా పసుపు వేస్తున్నాను. ఇది ఆయుర్వేదం ఫుడ్ లాంటిది, దేంట్లోకైనా వాడుకోవచ్చు. కలర్ కడుపులోకి వెళ్ళి కడుపుకు హాని చేసిద్ది అనమాట. పసుపు అయితే మంచిది, ఆయుర్వేదం ఉంది, దేనికైనా వాడుకోవచ్చు. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, యాలక్ పౌడర్ వేసుకుందాం. పంచదారతో యాలక్ పౌడర్ పట్టి పెట్టుకున్నాను, ఒకసారి చూడండి. 1 స్పూన్ నెయ్యి మళ్ళీ వేస్తున్నాను పైన. ఓకే, అయిపోయింది, కట్టేస్తున్నాను. బాక్స్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం.
ఓకే అండి, చూసారు కదా హల్వా, చూసారా ఎంత కలర్ఫుల్గా సూపర్గా మంచి టేస్ట్తో నెయ్యి పంచదార వేసుకుని చేసుకున్నాము. ఈ ప్రాసెస్ అంతా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.